जय बाबा। जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार। नमो मेहर बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा, जोहारुलिवे श्री मेहरु बाबा। महिनी जनिंచిన మానవ రూప, महिनी జనించిన మానవ రూప। ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా। భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన। నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। అజ్ఞానాంధతంతము చేసి, అజ్ఞానాంధతంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా। అవ్యయ మోక్షం బనుగ్రహింపు, అవ్యయ మోక్షం బనుగ్రహింపు। నమో మెహరు బాబా, అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार। नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा, अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈ ప్రారంభ ఈ ప్రోగ్రాం ప్రారంభించినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా. అయితే నిన్నటిది కొంచెం కొద్దిగా మనం బ్రష్ చేసుకుంటూ ఇవాళ దాంట్లోకి వెళ్దాం. ఇదంతా కూడా అంటే ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది, ఒక్కొక్కళ్ళు ఎలా సఫర్ అయ్యారు అని తెలుసుకోవడం కోసమే. ఎలిజబెత్ 2 చేతులు కూడా విరిగినాయి, తర్వాత కాలర్ బోన్ ఒకటి విరిగింది, రిబ్స్ కూడా బాగా విరిగినాయి. అయితే చాలా వరకు నియర్లీ షీ డైడ్. కానీ ఒక ఒక విజన్ ఏదో ఉంది. ఆ విజన్ ఏంటి అని తను చెప్తా ఉంది ఏంటంటే, ఆ ఇంపాక్ట్ ఉన్నప్పుడు బాబా తన్ని వెనక్కి లాగుతున్నట్టుగా అనిపించింది. బాబా తన బాడీలో ప్రవేశించి వెనక్కి లాగుతున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే అప్పుడు తను చనిపోయే స్థితిలో ఉంది.
అప్పుడు బాబా తన్ని వెనక్కి లాగారని చెప్తా ఉంది. అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాక రూమ్కి వెళ్ళాక సర్జరీ అయిపోయింది. 2 hours పట్టింది సర్జరీకి. కానీ తను ఎవ్వరిని కూడా తనని అటెండ్ చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ముందు వేరే వాళ్ళని చూడండి, నా సంగతి తర్వాత అని అందరినీ వేరే వాళ్ళని చూడమని చెప్పింది. రిబ్స్ ఇరిగినాయని తెలిసింది 3-4 రోజుల తర్వాతే. తను బాగా సఫర్ అవుతా ఉంది. ఆల్టర్నేట్ గా పెయిన్ వస్తూనే ఉంది, ఏది కూడా హెల్ప్ చేయలేదు. అయితే కాస్ట్ ఒకటి వేశారు, తన టార్సో వాజ్ రిమూవ్డ్. టార్సో అంటే మన నాకేంటో తెలియదు, కాస్ట్ అయితే వేశారు, అంటే పట్టీ లాంటిది. వాళ్ళు అంటే కాలర్ బోన్ కి జనరల్ గా పట్టీ వేయరు, మరి వేలాడి తీశారు, మరి ఏంటో నాకు తెలియదు. వాళ్ళు డిస్కవర్ చేసింది ఏంటంటే పెయిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్స్రే తీసి చూస్తే ఒక పెద్ద పిన్ ఉందంట తనకి కాలర్ బోన్ లో. ఆ పిన్ నుండి తనకి నొప్పి అంత ఇదిగా ఉందన్నమాట. అయితే వాళ్ళు ఆశ్చర్యపోయింది డాక్టర్స్ వాళ్ళు ఏంటంటే, అసలు ఎవరైనా సరే ఇంత ఇంత పిన్ నుండి ఇంత పెయిన్ లో ఉంటుంది కదా, ఎలా వచ్చారు అక్కడి నుంచి, అది చాలా డేంజరస్ కండిషన్, అక్కడి నుంచి వాళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి అనేది చాలా ప్రయాణం చేసి మళ్ళీ వెళ్ళిపోయారు కదా మిట్లి బీచ్ కి, అది చాలా ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. బాబా ఎలిజబెత్ ఏమంటుందంటే, బాబా డిసైపుల్స్ ని అంచు వరకు తీసుకెళ్తారు, కానీ వాళ్ళని ఎప్పుడు పడేయరు. వాళ్ళని ఆ వాళ్ళు చాలా వరకు బేర్ చేసే వరకు చూసి అప్పుడు దానికి రిలీఫ్ ఇస్తారు బాబా అంటుంది. సో తనకి మళ్ళీ కూడా ఎలిజబెత్ కి ఫ్రాక్చర్స్ అవన్నీ కూడా చూశారు తర్వాత. అయితే ఇప్పుడు మెహ్రా ఏం చెప్తున్నారంటే, క్లియర్ మెమరీ ఏది లేదు మెహ్రాకి యాక్సిడెంట్ గురించి. ఎప్పుడైనా ఎవరికైనా యాక్సిడెంట్ అవుతే ఆ యాక్సిడెంట్ అయింది, ఏమైంది, ఏంటి అనేది ఎప్పటికీ ఎవరికి గుర్తుండదు, జనరల్ గా గుర్తుండదు. అయితే ఆ ఎలా అయింది యాక్సిడెంట్ ఏంటి అనేది ఆవిడకి ఏది గుర్తులేదు. తన పెయిన్ కూడా కొద్ది కొద్దిగా లైట్ గా ఏదో గుర్తుంది. బాబా ఇంజరీస్ గుర్తున్నాయి తనకి. బాబా టర్న్ అయ్యి ఫ్రంట్ సీట్ లో నుంచి తను బాగుందా, మెహ్రా బాగుందా అని అడగడం ఒకటి తనకు గుర్తుంది. తనకి అప్పుడు నాకేదో అయింది, నాకు దెబ్బలు తగిలినాయి అని కొంచెం గుర్తుంది అంతే. ఆ ఫోర్ హెడ్ మీద, నుదుటి మీద తనకి ఒక ఘాట్ లాగా పడింది. తను దాని గురించి బాబా వరి అవుతారని ఎప్పుడు ఆ విషయం ఎత్తేది కాదు. సో అందుకని నాకేం పెద్దగా దెబ్బలు తగలలేదు ఎక్కువ అంటూ ఉండేది. మండలి తర్వాత రియలైజ్ చేసింది ఏంటంటే, అది బాబా దయ అనేది, కంపాషన్ అనేది ఉంది కదా, అది మెహ్రా దగ్గర ఒక ముసుగులాగా పనిచేసింది, ఇంకా ఎక్కువ సఫరింగ్ లేకుండా. తర్వాత రోజుల్లో కూడా యాక్సిడెంట్ గురించి మెన్షన్ చేస్తే మెహ్రాకి ఇష్టం ఉండేది కాదు, అది చాలా అప్సెట్ అయ్యేది తనకి. అది అందుకని దాని గురించి డిస్కస్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే బాబా కూడా దెబ్బలు తగిలినాయి బాగా కాబట్టి, బాబా కూడా ఫ్రాక్చర్స్ అయినాయి కాబట్టి తను దేనికి ఇష్టపడేది కాదు, ఆ టాపిక్ ఎత్తడం ఇష్టపడేది కాదు, తనది కానీ బాబాది కానీ. కానీ ఎవ్వరు కూడా దాన్ని మర్చిపోలేదు, ఎందుకంటే ఆ బ్లడ్ మడ్ అనేది ప్రతి చోట ఉంది, వీళ్ళ బాడీకి అంత బాగా తగిలింది. ఆ రెట్లే ఓక్లహోమాలోది, అది ఎలా ఉందంటే బ్లడ్ కలర్ లో ఉంది ఆ ఓక్లహోమా ఎర్త్. మణి కార్లోంచి లేచిన తర్వాత ఏం చూస్తుంది తన అంటే మొత్తం బ్లడ్డే. తర్వాత తను గుర్తు చేసుకొని అంటుంది కదా, బాబా, మెహ్రా అందరు కూడా ఆ వీళ్ళు అటెండ్ అయ్యారు, అందరు కూడా వాళ్ళని చూసుకున్నారు. మిస్సెస్ బర్ల్సన్ అంటే డాక్టర్ వైఫ్ కొంచెం వామ్ వాటర్ తెచ్చి నా కాళ్ళును
నా కాళ్ళు తుడిచింది, తర్వాత నా డ్రెస్ కూడా తుడిచిందని మణి మిస్సెస్ బర్న్సన్ గురించి చెప్తున్నారు. ఆ తర్వాత రోజుల్లో వీళ్ళిద్దరు అక్కడ ఉన్నప్పుడు మంచి ఫ్రెండ్స్ అవుతారు. మణి నేచర్ ప్రకారం మనకు తెలుసు కదా, అందరితో ఇట్టే కలిసిపోతుంది. అలా వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ అయ్యి తర్వాత ఉత్తరాలు రాసుకునే స్థితి వరకు కూడా వస్తుంది. ఇండియా వచ్చేసారు కూడా. అయితే ఇది ఒకటి చాలా బాగుంటుందండి, అందుకని ఇది తీసుకున్నాను నేను. మోటల్కి వెళ్ళినాక మణికి గుర్తొచ్చింది ఏంటంటే చాలా ఏడ్చింది తను. ఎంత ఏడ్చిందంటే ఏడ్చి 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 తనకి సొమసిల్లిపోతుందంటారే అలా అయిపోయింది ఏడ్చి. తర్వాత తను బాగైపోయింది. మళ్ళీ తనకు గుర్తొచ్చింది, నేను చాలా చెయ్యాలి, ఎంతో పని ఉంది ముందుకి, నేను ఇలా వీక్గా ఉంటే లాభం లేదు, నాకు ఒక హాట్ డ్రింక్ ఏదైనా తీసుకొని అప్పుడు నేను పని ప్రారంభించాలి, నేను ఇలా డల్గా ఉండి నీరసించిపోతే లాభం లేదని అనుకుంది. బయటికి వెళ్ళింది ఒక కప్ ఆఫ్ కాఫీ తీసుకుందామని. అవి అక్కడ అందరూ మనుషులు బయట తిరుగుతూ ఉంటారు కదా, ఎవరినో ఒకళ్ళని అడగొచ్చు అన్న ఉద్దేశంతో తను బయటకు వెళ్ళింది. ఇండియాలో లాగా బయట మనుషులు తిరుగుతూ ఉంటారని అనుకుంది, ఎప్పుడు బయటే ఉంటారు అని అనుకుంది. కానీ అన్ని ఇళ్లలో అన్ని ఇళ్ళకి కూడా డోర్ వేస్తుంది. ఫస్ట్ డోర్ వెళ్ళి నాక్ చేసిన దాంట్లో ఒక అతను వచ్చి చూసి తన ముందే మొహం మీదే తలుపు గట్టిగా వేసేసాను ఆ డోర్. అయ్యో అనుకుంది తను, హెల్ప్లెస్ అయిపోయింది. కానీ షీ వాంటెడ్ సంథింగ్ హాట్, ఏదో ఒకటి నాకు వేడివేడిగా తాగాలి. లైఫ్ అండ్ డెత్ సమస్య అయిపోయింది తనకి, కాబట్టి చావు బ్రతుకుల సమస్య అయిపోయింది. అయితే ఇంకొక డోర్ ట్రై చేసింది. మొదట్లో తను బయటకు వచ్చి చూసినప్పుడు అన్ని డోర్స్ అలా మూసుంటే తను అనుకుంది కదా, ఏంటి వీళ్ళందరూ ఎక్స్కర్షన్కి ఏమైనా వెళ్ళారా ఏంటి, అన్ని డోర్లు ఇలా వేస్తున్నాయి అని అనుకుంటుంది. అప్పుడు వేరేది ట్రై చేసినప్పుడు ఒక ఒక లేడీ వచ్చింది, నా దగ్గర కాఫీ ఏం లేదు అని మణికి ఒక చిన్న కాయిన్ ఇచ్చి ఎక్కడ కేఫే ఉంటుందో డైరెక్షన్స్ చెప్పింది. అప్పుడు తనకి ఊపిరి వచ్చింది మళ్ళీ ఆ కప్ ఆఫ్ కాఫీ తాగిన తర్వాత. అయితే సరోష్ వచ్చేసాడు వీళ్ళున్న మోటల్కి. తను తన దగ్గర నుంచి కాయిన్ తీసుకుంటుంది, ఇలా చెప్పి వాళ్ళకి ఇచ్చేయాలి అని. ఇది ఇంకొక బుక్లో హెదర్ నాడెల్ రాసిన బుక్ జాయ్ ఆఫ్ పాత్లో ఇంకా చాలా బాగా వర్ణించింది ఇదంతా కూడా. అంటే తన కోణం నుంచి మణి దగ్గర నుంచి విన్నది తను చాలా బాగా వర్ణించింది. వీళ్ళు ఎంత అమాయకులు అంటే వాళ్ళకి డబ్బులు ఎలా ఉంటాయో తెలియదు, ఫారెన్ మనీ అసలే తెలియదు, ఇండియన్ మనీ సంగతి వదిలిపెట్టి ఫారెన్ మనీ అసలు తెలియదు. అయితే సరోష్ని ఎన్ని డబ్బులు ఇవ్వాలని అడిగితే సరోష్ చెప్పలేకపోతే తను ఇలా అన్ని కాయిన్స్ పెట్టు, అందులోంచి నేను తీసుకున్నాను, నేను ఏ కాయిన్ అక్కడ తీసుకున్నానో అది గుర్తుపట్టి తీసుకుంటానని ఆ రకంగా కాయిన్ తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి ఆ కాయిన్ ఇస్తే ఆవిడ తీసుకోదు. అయితే ఫైనల్గా మణి ఏమంటుందంటే ఇది యాక్సెప్ట్ చేసి ఒక గుర్తు, ఇండియన్ లేడీ ఒక ఆవిడ వచ్చింది, ఇండియన్ గర్ల్, అప్పుడు చిన్నదే కొంచెం, ఇండియన్ గర్ల్ ఒక ఆవిడ వచ్చింది, ఇది ఇచ్చింది అని గుర్తుపెట్టుకొని ఉంచమని చెప్పి ఇస్తుంది ఆవిడకి. అయితే ఆ ఉమెన్ అది తీసుకుంటుంది కాయిన్. మణికి ఫిజికల్ మెంటల్ సఫరింగ్ చాలా ఎక్కువగా ఉంది ఆ ప్రేగ్ యాక్సిడెంట్లో. కాకపోతే తను వర్ణించింది ఏంటంటే అది ఆ సందర్భంలో జరిగింది కంప్లీట్ హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్ అనేది ఆ న్యూ లైఫ్ సాంగ్ తనకి గుర్తొచ్చింది. అప్పుడు వీళ్ళు అసహాయంగా ఎట్లా ఉన్నారో అది తర్వాత ఏ ఆశ లేని ఆశారహిత జీవితం ఎలా గడిపారో అది తనకి ఈ సందర్భంలో గుర్తొచ్చింది. వాళ్ళకు ఉన్నటువంటి ఒక సౌకర్యం ఏంటంటే వీళ్ళకి చాలా వర్స్ జరిగేది, చాలా ఇంకా ఘోరమైనది జరిగేది తగ్గింది అని అనుకోవచ్చు. ఎలిజబెత్ స్మాష్డ్ కార్ని ఏం చేశారంటే టో చేశారు, అంటే దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు నెక్స్ట్ టౌన్కి, మీకర్.
అది మరుసటి రోజు మీకర్ అనే టౌన్ కి తీసుకెళ్లారు. రానో వెళ్ళింది సరోజ్ తోటి లగేజ్ తీసుకురావడానికి, ట్రంక్ లగేజ్ తీసుకురావడానికి వెళ్ళింది. వాళ్ళు యాక్సిడెంట్ సైట్ ని పాస్ అయ్యారు. రానో నోటీస్ చేసింది ఏంటంటే గ్రౌండ్ ఆ సూర్యుని వేడికి, ఆ మే సన్ కి చాలా గట్టిపడింది, హాట్ అయింది, గట్టిపడింది ఆ సూర్యుని వేడికి. నిన్నటి రోజున మొన్నటి రోజున ఆ వర్షంతో మట్టి తడిసింది కాబట్టి కొంచెం సాఫ్ట్ ఉంది. వీళ్ళు కింద పడినా కూడా అంత పెద్దగా వీళ్ళకి ఇంపాక్ట్ లేదు. దానికే వీళ్ళకి అంత దెబ్బలు తగిలాయి. కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే దానికే అంత పెద్ద దెబ్బలు తగిలాయి వాడికి. ఇక గ్రౌండ్ ఈ రోజులాగా మెత్తగా లేకుండా, ఆ రోజులాగా మెత్తగా లేకుండా ఈ రోజులాగా గట్టిగా ఉండుంటే ఇంకెంత దెబ్బలు తగిలేవి కదా అన్నాడంట అని అనుకుంది. అయితే యాక్సిడెంట్ అయినప్పుడు ఉన్నట్లుగా మాత్రం లేదు, మట్టి చాలా గట్టిగా ఉంది అని అనుకుంది. మెన్ మండలి ఒజాయ్ నుంచి ఇక్కడికి వచ్చేసారు, కాలిఫోర్నియా ఒజాయ్ నుంచి. అయితే ఇలా జరిగిందని వాళ్ళకి చెప్తే ఇమ్మీడియట్ గా బాబా మార్గరెట్, ఐవి, చార్మియన్ వీళ్ళందరినీ పిలిచారు. అయితే ఈ మగవాళ్ళందరూ కూడా టర్న్స్ తీసుకున్నారు బాబాకి సేవ చేయడానికి. మార్గరెట్ మసాజ్ చేసింది, థెరపీ అందరికీ కూడా. ఐవి ఏమో హెల్ప్ చేసింది కొన్ని కొన్ని విషయాల్లో. ఏంటంటే ఇన్సూరెన్స్ పేపర్స్ తేవడము, చెక్స్ సైన్ చేసి తేవడము. ఎందుకంటే ఎలిజబెత్ 2 చేతులు విరిగి తను వెళ్ళలేని పరిస్థితిలో ఉంది కాబట్టి చార్మియన్ కూడా డ్యూటీ, అన్ని బట్టలు ఉతికే డ్యూటీ ఇచ్చారు తనకి. అన్ని బాగా బ్లడ్ అంటుకొని ఉంది బట్టలందరికీ, చాలా ఇంత పెద్ద కుప్పలాగా పోగైంది. అయితే తను పక్కకి వెళ్ళి ఆ సైడ్ వాక్ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళి ఈ బ్లడ్ స్టెయిన్స్ అన్ని పోయేటట్టు బట్టలు ఉతకడానికి తీసుకెళ్ళింది. అది ఎట్లా కనబడిందంటే ఒక పెద్ద కొండలాగా ఉంది, అది మౌంటైన్, పర్వతం లాగా ఉన్నాయి. అన్ని బట్టలు తీసేస్తే అన్ని పోగైనాయి. నేను లోకల్ లాండ్రీ దానికి తీసుకెళ్ళాను. అది ఆ పాత కాలపు పద్ధతిలోనే చేతులతో ఇట్లా నులిమి ఆ పిండే పరిస్థితిలో ఉన్నారు. బహుశా అప్పుడు ఇంకా వాషింగ్ మిషన్స్ మరి రాలేదేమో, లేకపోతే ఎక్కువ ఉన్నాయన్నా పనిచేస్తుందో. అయితే అదృష్టవశాత్తు పెద్ద పెద్ద టబ్స్ ఉంటే అక్కడ తను ఏం చేస్తుందంటే అన్ని కూడా నానబెట్టింది బట్టలు. అయితే ఇది 1/2 అవర్ పైన పడుతుంది అవన్నీ నానడానికి. అందుకని అవన్నీ పెట్టేసి తను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళింది. ఎందుకంటే మెహ్రూకి లంచ్ తినిపించడానికి వెళ్ళింది చేతితోటి. సూపర్వైజర్ కి చెప్పింది, నేను మళ్ళీ వెళ్తాను పేషెంట్స్ దగ్గరికి. వీళ్ళందరికీ కూడా యాక్సిడెంట్ మనుషులు అని అక్కడ అందరు పేరు పెట్టారు. అయితే నేను మళ్ళీ వచ్చేస్తానని చెప్పింది. తను రిటర్న్ అయ్యేటప్పటికి అక్కడున్న ఆడవాళ్ళు, టౌన్లో వాళ్ళు అవన్నీ తీసుకుని ఉతికేశారు. బట్టలన్నీ కూడా ఉతికేసి ఆరేసి చక్కగా అందంగా ఫోల్డ్ చేసి తనకిచ్చారు. అయితే ఆ ప్రేగ్ మనుషులు చూపించారు మనకి వాళ్ళకి ఎంత పెద్ద హృదయం ఉందో అని అక్కడితోటే ఆవిడది కన్క్లూడ్ చేశారు. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే మనకి పుస్తకం మొత్తం అవుతుంది. అది ఒక చిన్న పట్టణం యాక్చువల్గా. అంటే అక్కడితోటి అది మన యాక్సిడెంట్ ముగించుకున్నాము. ఇప్పుడు మళ్ళీ దీనిలోకి రుస్తుం ఫల్హాతి బుక్ లోకి వస్తే, స్పీకింగ్ ట్రూత్ విత్ టాక్ట్. ఈ పుస్తకం కూడా ఎక్కువ లేవండి, అయిపోతుంది కొద్దిగా, ఇంకొక వారం రోజులు వస్తుంది. స్పీకింగ్ ట్రూత్ విత్ యాక్ట్ అంటే నిజం చెప్పడము, యాక్ట్ తోటి. టాక్ట్ కాదు, టాక్ట్ అంటే తెలివితేటలతోటి, లౌక్యంతో నిజం చెప్పడం. ఈ కింద ఇన్సిడెంట్ అయింది. మేము ఎప్పుడు ఆ పొల్యూటింగ్
కెమికల్ ఫ్యాక్టరీకి మేము ఫైట్ చేస్తూ ఉంటే దాని గురించి, అది మెహరాజాద్ అప్రోచ్ రోడ్లో ఉంది. మెహరాజాద్ దారికి వెళ్ళే ఆ దారి మనకి మెయిన్ రోడ్ నుంచి వస్తుంది కదా, ఆ దారిలో ఉంది. అది క్లోజ్ చేయడానికని వీళ్ళు చాలా తంటాలు పడి వీళ్ళు దాని గురించి ప్రయత్నిస్తూ ఉన్నారు. అడ్వకేట్స్ ద్వారా ఏంటి వాళ్ళకి వచ్చిందంటే, ఒక లెటర్ రైటింగ్ క్యాంపెయిన్ చేయండి మీరు. మెహర్ బాబా ఫాలోవర్స్ వరల్డ్లో ఉన్న వాళ్ళు మొత్తము లెటర్స్ రాసి దాని మీద లెటర్ రాయడము, ఆ గవర్నమెంట్కి, డిఫరెంట్ గవర్నమెంట్ బాడీస్కి లెటర్, మహారాష్ట్ర గవర్నమెంట్కి లెటర్స్ రాయమని చెప్పారు. స్టేట్ మహారాష్ట్ర, అదే స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి రెండింటికి. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, 1 కిలోమీటర్ ఏరియాలో మెహరాబాద్లో కానీ మెహరాజాద్లో కానీ నాన్ ఇండస్ట్రియల్ జోన్స్ కింద డిక్లేర్ చేయాలి. నాన్ ఇండస్ట్రియల్ జోన్స్ అంటే అక్కడ ఏమి ఇండస్ట్రీస్ ఉండడానికి వీల్లేదు అనే దీంట్లో రాయాలి అని ఆ లెటర్స్ సారాంశం చెప్పారు. అయితే వీళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది ఏంటంటే, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ సపోర్ట్ చేస్తూ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అహ్మద్నగర్లో ఈ డైరెక్షన్స్ ఇష్యూ చేశారు. ఏంటని, అక్కడేమి 1 కిలోమీటర్ దూరంలో ఏమీ ఉండడానికి వీల్లేదు అని. అంటే ఇంకా ఫర్దర్గా కూడా కట్టకూడదు, ఉన్నాయి డిస్కంటిన్యూ చేయాలి, ఫర్దర్గా కట్టకూడదు అనేది. అది అరంగాంలో కానీ టెంపల్గాంలో కానీ మెహరాజాద్ ఉన్న దగ్గర, ఆశ్రమ్స్ ఉన్న దగ్గర కట్టకూడదు అనేది ఒక రూల్ పాస్ చేశారు. అయితే నేమ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటలిస్ట్, ఇది ఇచ్చిన ఆయన పేరు డెబీ గోయింకా. అయితే ఇంకా వీళ్ళకి తప్పనిసరి ఆ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏదో చూడాలని అనుకున్నారు వీళ్ళు. ఎందుకంటే ఫాలో అప్ వీళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా దాన్ని తీసుకోవాలని అనుకుంటారు. అది ఎక్స్పాన్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ పని చేయకుండా వీళ్ళని అడ్డుకోవడానికి అది చేతిలో ఉంటే బాగుందని అనుకుంటారు వీళ్ళు. అయితే ఈయన రుస్తుం డెబ్బీని అడుగుతాడు, నాకు హెల్ప్ చేసి ఒక కాపీ ఇప్పించి పెడితే డాక్యుమెంట్ అని అంటే, డెబ్బీ అంటాడు కదా, ఆ డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానరు నా ఫ్రెండ్, నేను ఆయనతో మాట్లాడతాను, ఎనీవే నువ్వు పూనాకి వెళ్ళి అది కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా గవర్నమెంట్ బాడీస్ సపోర్ట్ చేస్తాయి ఓనర్కి, ఆ పొలిటికల్ కనెక్షన్స్ ఉండబట్టి. ఓనర్ అంటే ఆ ఫ్యాక్టరీ ఓనర్. ఆ డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానర్ మరి ఇస్తాడో లేదో డాక్యుమెంట్స్ తెలీదు, కాబట్టి నా డౌట్స్ నాకున్నాయి అని అంటే అప్పుడు అడుగుతాడు, అతను రిఫ్యూజ్ చేస్తే ఏం చేయాలి నేను అంటే, డెబీ అంటాడు, నువ్వు నా పేరు చెప్పు, డెబీ గోయిన్కా పంపించాడు నా అని కొంచెం గట్టిగా చెప్తే డాక్యుమెంట్స్ అతను ఇస్తాడు. అయితే నేను పూనాకి వెళ్ళాను, డిస్ట్రిక్ట్ టౌన్ ప్లానర్ని కలిసాను, అతను చాలా మంచి మనిషి. ఇమీడియట్గా నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళ జూనియర్స్కి రిక్వెస్ట్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పాడు, చదవడానికి, కేవలం చదవడానికి. ఆ చదవడం అయిపోయిన తర్వాత నాకు ఒక కాపీ ఇస్తే బాగుంటుంది మీరని అడిగాను. టౌన్ ప్లానర్ వచ్చి చాలా రిలక్టెంట్గా ఉన్నాడు, ఇష్టం లేదు అతనికి ఇవ్వడం, చాలా వెనక్కి ఉన్నాడు, అది ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఇది అఫీషియల్ డాక్యుమెంట్, మీకు ఇవ్వడానికి వీల్లేదు, మా దగ్గర ఒక కాపీ ఉంటుంది. తనకి ఎప్పుడైతే డెబ్బీ గోంకా పేరు చెప్పాడో, ఆయన నాకు ఒక కాపీ తీసుకోమని చెప్పాడో, ఒక రకమైన చూపు చూశాడు అతను, అంటే పెద్ద నమ్మకం ఇతని మీద లేనట్టు చూశాడు. తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తున్నట్టుగా కనిపించింది ఆయనను చూస్తే.
కొంతసేపు అయిన తర్వాత ఓకే డాక్యుమెంట్ ఒక కండిషన్ మీద ఇస్తాను, నువ్వు నాకు ప్రామిస్ చేయాలి ఏంటంటే అది ఎవరితోనూ షేర్ చేసుకోను ఆ డాక్యుమెంట్ అనేటువంటి దీంతో భరోసాతోటి ఇస్తే నేను ఇస్తాను. నా బుర్ర వేడెక్కింది, నాకేం ఆలోచన రావడం లేదు. ఒకసారి బ్లాంక్ అయిపోయాను నేను, ఏం చెప్పాలో తెలియలేదు. ఆ డాక్యుమెంట్ ఎవరితో షేర్ చేసుకోకుండా ఉండాలంటే కుదరదు. మండలి మెంబర్స్ కి చూపించాలి, అడ్వకేట్స్ కి చూపించాలి, ఎన్విరాన్మెంటలిస్ట్ కి చూపించాలి, కోర్టులో చూపించాలి, అవసరమైతే కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఇవన్నీ అనుకుంటా ఉండి లోపల మనసులో బాబాని తలుచుకున్నాను. బాబా నాకు హెల్ప్ చేయి, నేనేం చెయ్యాలో నాకు తెలియట్లేదని. అయితే ఈరుచి ఈ సిచ్యువేషన్ లో ఉంటే ఈరుచి ఎలా హ్యాండిల్ చేసేవాడు సిచ్యువేషన్ ని అని ఆలోచించుకున్నాడు. ఒక్క నిమిషం ఆలోచించుకుని ఈరుచిని తలుచుకోగానే తనకి సొల్యూషన్ వచ్చేసింది, అంటే దానికి ఒక పరిష్కారం వచ్చేసింది. ఆ మాటలు చాలా కేర్ఫుల్ గా కూడా పలుకొని ఆయన ఏం చెప్పాడంటే, నేను ప్రామిస్ చేస్తాను. ఎలా అంటే సీక్రెసీ ఎవరెవరికి ఉంటుందంటే నాకు భగవంతుడు, ఆ సీక్రెట్ గా మెయింటైన్ చేసేది నాకు భగవంతుడికి మధ్యలో ఉంటుంది. మా ఇద్దరికి మాత్రమే, అంటే ఇంకెవరికి చూపించను, మా ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది. టౌన్ ప్లానర్ డాక్యుమెంట్ ఇచ్చాడు, నేను అందరితో షేర్ చేసుకున్నాను. ఎవరితో షేర్ చేసుకోవాలి, అది కన్సర్న్డ్ పీపుల్ ఎవరికైతే అది సంబంధం ఉందో వాళ్ళందరితో షేర్ చేసుకున్నాను. ఈరిచ్తో ఈ విషయం చెప్పినప్పుడు ఈరిచ్ ఎంక్వైరీ చేశాడంట, ఎలా మేనేజ్ చేసావు నువ్వు ఈ డాక్యుమెంట్ తేవడానికి అంటే ఈరిచ్కి మొత్తం స్టోరీ అంతా జరిగింది చెప్పాడు. అయితే ఈరిచ్ అన్నంట, నువ్వు ఇప్పుడు ప్రామిస్ చేసినట్టు కాదా, నువ్వు ఇట్లా ఎవరికి చూపించని చెప్పి తీసుకొచ్చి ప్రామిస్ చేసినట్టు, ప్రామిస్ బ్రేక్ చేసినట్టు కాదా అంటే, లేదు ఈరిచ్, ఇది నేను నాకు భగవంతుని మధ్యలో ఇది సీక్రెట్ గా ఉంచుతానని చెప్పాను కదా, భగవంతుడు అందరిలో ఉన్నాడు కాబట్టి నేను ఏమి ప్రామిస్ బ్రేక్ చేసినట్టు కాదు. ఎవరికైనా చూపించినా కూడా వాళ్ళలో ఉన్న భగవంతుని దృష్టిలో పెట్టుకొని నేను చూపిస్తున్నాను కదా అని. కాబట్టి నేను ఫ్రీగా ఎవరితో అయినా షేర్ చేయొచ్చు అంటే, నేను షేర్ చెయ్యను అని చెప్పలేదు కదా అంటే, ఈరిచ్ నవ్వి అంటాడు, నువ్వు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు అసలు అంటే, నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను ఈరి, నువ్వు బాబాతో ఉన్నప్పుడు ఇలాంటివి చాలా చేసేవాడు, ఇప్పుడు మాతో కూడా అదే చేస్తున్నావు నువ్వు అని అంటే, ఈరిచ్ నవ్వుతూ అంటాడు, అవును బాబా దగ్గర ఉన్నప్పుడు అబద్ధం చెప్పడానికి అవ్వదు, కానీ ఇలాంటి చిన్న చిన్న టాక్టిక్స్, ఆ చిన్న తెలివిగల పని ఒకటి చిన్న చేసి ఇట్లా లౌక్యంతో పని చేసుకునే వాళ్ళం మేము, అబద్ధం చెప్పకుండా లౌక్యంతో పని చేసుకునే వాళ్ళమని ఈరుచి అక్కడితోటి అది ముగించాడు. మళ్ళీ రేపు రుస్తుం ఫలహాతి బుక్ మనము కంటిన్యూ చేసుకున్నాం. జై బాబా. సుశీల గారు మీరు హారతి చేస్తారా బాబాకి? జై బాబా అమ్మ, ఇంకెవరికన్నా ఇవ్వరా ఛాన్స్, నేను బయట ఉన్నాను. ఓకే ఓకే ఓకే, జై బాబా జై బాబా. శ్రీనివాస్ గారు. जय बाबा मैडम, अवतार मेहर बाबा की जी, अवतार मेहर बाबा की। ముచాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు ముచాల హారతి, చంద్రుని బోలు ముఖ కమలములకు, వేద వేద్యునికి పద పద్మములకు, చంద్రుని బోలు ముఖ కమలములకు, వేద వేద్యుని పద పద్మములకు, మందహాసమున
మనసులు దోచిన మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు ముచాల ఆరతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు కనుదోయి కను జగమంతా భ్రాంతి కనుదోయి కను జగమంతా భ్రాంతి కనలే రాతని ఆ దివ్య కాంతి కనుదోయి కను జగమంతా భ్రాంతి కనలే రాతని ఆ దివ్య కాంతి మనసున నిలుపుము మెహరు మూర్తి మనసున నిలుపుము మెహరు మూర్తి మననము చేయుము కలుగును కాంతి మననము చేయుము కలుగును శాంతి ముచాల హారతి మెహరు బాబా మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి మాయా మమతల మొరుగున దాగిన మాయా మమతల మొరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనించి మానవాళి మేల్కొల్పగనించి మత్తు రక్షణ చేయగనించి మస్తు రక్షణ చేయగనించి మహిని జనించిన మెహరు బాబాకు మహిని జనించిన మెహరు బాబాకు ముచాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి. జై బాబా. థ్యాంక్ యూ మేడం. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అండి. చక్కటి హారతితోటి మన ఈ ప్రోగ్రామ్ ఇవాళకి ముగిసింది. మళ్ళీ రేపు ఇదే సమయానికి అందరం కలుస్తున్నాము. పాల్గొన్న మీ అందరికి కూడా పేరు పేరున జై బాబా చెప్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. ఉమారాణి గారు జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై అవతార్ మెహర్ బాబా అందరికీ జై బాబా. జై బాబా.